హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సివిల్ సర్వీసెస్ అనగానే ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ గురించి లేకపోతే ఒక సక్సెస్ఫుల్ ఐపీఎస్ గురించి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనం వింటూ ఉంటాం. కానీ అలా ఒక సివిల్ సర్వీస్ ప్రొఫెషన్లో ఉన్న ఒక వ్యక్తి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఆ పొజిషన్కి వచ్చిన వ్యక్తి రూల్స్ని బ్రేక్ చేస్తే లేకపోతే తనకున్నటువంటి పవర్ని మిస్యూజ్ చేస్తే ఎలా డౌన్ఫాల్ అవుతారో అనే విషయం కూడా మనం తెలుసుకుందాము. ఎస్, మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతుంది ఐఏఎస్ విశాల్ గున్ని గురించి. సో ఒకసారి తన జర్నీ ఎలా ఉంది, సక్సెస్ నుంచి తన ఫెయిల్యూర్ వరకు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎవరు ఈ విశాల్ గున్ని? విశాల్ గున్ని 2010 బ్యాచ్కి చెందినటువంటి ఏపీ క్యాడర్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్. సో కెరీర్ స్టార్టింగ్లో నర్సీపట్నం ఓఎస్డీగా, ఆ తర్వాత వేరే వేరే డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎస్పీగా, దాని తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఒక రెస్పాన్సిబుల్ డెసిగ్నేషన్స్లో ఆయన ఉన్నారు. ఆయన డ్యూటీని చేశారు. అయితే డిపార్ట్మెంట్లో చాలా యాక్టివ్ అండ్ పవర్ఫుల్ ఆఫీసర్గా ఆయనకు ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన జర్నీ నిజంగానే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. ఆయనని చాలా మంది ఒక సక్సెస్ మోడల్గా కూడా ఉన్నారు. అయితే విశాల్ గున్ని డౌన్ఫాల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన కెరీర్ని పూర్తిగా అప్సైడ్ డౌన్ చేసినటువంటి సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ముంబైకి చెందిన బాలీవుడ్ యాక్ట్రెస్ కాదంబరి జేత్వానీ కేసు రూపంలో వచ్చిందనమాట. సో ఇది ఒక టైంలో ఎంత వైరల్ అయింది అన్నది అందరికీ తెలుసు. సో ఈ కేస్ డీటెయిల్స్ గురించి మనం బ్రీఫ్గా చూస్తే, ఆ యాక్ట్రెస్ ఒక ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మీద మహారాష్ట్రలో ఒక కేసు అయితే పెట్టిందనమాట. సో ఆ తర్వాత ఏమైంది, కొద్ది రోజులకి ఆవిడ ఏపీలో ఫార్జరీ డాక్యుమెంట్స్తో చీటింగ్ కేసుని క్రియేట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లోనే విశాల్ గున్నితో పాటు ఇంకొంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు తమ పవర్ని మిస్యూజ్ చేశారని ఎంక్వైరీలో తేలింది. సో ఆయనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ అండ్ పవర్ మిస్యూజ్. ఉన్నటువంటి పవర్ అంటే ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రారు కదా, మరి అంత కష్టపడి తెచ్చుకున్న ఒక డెసిగ్నేషన్ని అంత ఇంపాక్ట్, అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇక్కడ జరిగిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఒక కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వక ముందే ఆ యాక్ట్రెస్ని అరెస్ట్ చేయడానికి ముంబైకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం. సో అప్పుడు విజయవాడ డీసీపీగా ఉన్నారు విశాల్ గున్ని. పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి వచ్చిన జస్ట్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ దాని మీద బేస్ చేసుకొని అసలు ఎటువంటి లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా ఆ యాక్ట్రెస్ని అరెస్ట్ చేయడానికి ముంబై వెళ్ళడం అనేది ఒక వివాదంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మినిమం ఫీమేల్ పోలీస్ వాళ్ళని తీసుకెళ్ళాలి అనేటువంటి ఇది కూడా లేకుండా చీటింగ్ కేసులో ఇంత ఓవర్ ఎక్సైట్మెంట్ చూపించడం అనేది నిజంగా లాని తప్పుదారి పట్టించడమే అని ఒక ఎంక్వైరీ కూడా రిపోర్ట్ స్పష్టం చేసింది దీన్ని. సో మరి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, మనము ఏపీలో న్యూ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత నిజంగానే ఈ సిచ్యువేషన్, ఈ వ్యవహారం అనేది ఇంకా సీరియస్గా ఫోకస్ చేసింది అక్కడి గవర్నమెంట్. సో ఎంక్వైరీలో కొన్ని నిజాలు బయటపడ్డాయి. లైక్ విశాల్ గున్నితో సహా వేరే 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కింద గవర్నమెంట్ వాళ్ళని సస్పెండ్ చేసేసింది. మరి ఈ సస్పెన్షన్ని సవాల్ చేస్తున్నప్పుడు విశాల్ గున్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని అప్రోచ్ అయ్యారనమాట. సో వాళ్ళు ఆయన సస్పెన్షన్ని రిజెక్ట్ చేశారు. కాకపోతే మళ్ళీ ఏపీ గవర్నమెంట్ దీనికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళడంతో కోర్టు ఆ క్యాట్ ఆర్డర్స్ పైన స్టే అనేది పెట్టింది. ఇక్కడ ఏంటంటే ప్రూఫ్స్ని అటు ఇటు చేయడం, అంటే తారుమారు చేయడం అంటారు కదా, అలా చేసే అవకాశము ఉందన్న గవర్నమెంట్ వాదన ఒప్పుకుంది. కోర్టు కూడా దీనికి ఒప్పుకుంది. కాబట్టి ఆయన సస్పెన్షన్ ని 2026 సెప్టెంబర్ వరకు ప్రొలాంగ్ చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా సివిల్ సర్వీసెస్ లో చేరినప్పుడు ఆ కమిట్మెంట్ పవర్ వచ్చిన తర్వాత కూడా ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్తారు కదా. సో
తప్పు చేసినప్పుడు ఎవరు చూస్తారులే అనుకోకుండా ఏదో ఒక టైంలో సిచ్యువేషన్ బాగాలేకపోతే, డెస్టినీ బాగాలేకపోతే ఇలాంటివన్నీ బయటకు వస్తుంటాయి. కాబట్టి మీరు రేపు పొద్దున ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, లేకపోతే పై అధికారులు, లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు పెట్టేటువంటి ప్రెషర్కి తలదించుకొని, సో మీ పై ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్స్ కానివ్వండి, రేపటి రోజున మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే అక్కడ ఉండేటువంటి ప్రెషర్కి తలుంచి లాకి అగెయిన్స్ట్గా వెళ్ళడం అనేది తర్వాత మీరే దానికి ఆన్సరబుల్ అవుతారు. కాబట్టి ఇదే తప్పు చేసినటువంటి విషయాలు కొన్ని సక్సెస్ అవ్వడంలోనే కాదు, అంటే ఒక ఇన్స్పైరింగ్ వ్యక్తిగా ఉండడమే కాదు, ఇలా ఫెయిల్యూర్ పరంగా ఏదైతే జరిగిందో అది కూడా ఆ జర్నీ కూడా ఒక లెసన్ అని చెప్పాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలి అనుకుని మీ పీపుల్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.